ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం అంటే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. హల్లెలూయా. స్తుతి సువాసన గురించి మరి చాలా రోజుల నుంచి మనము ధ్యానిస్తున్నాం, మనం అధ్యయనం చేస్తున్నాం. స్తుతి సువాసన ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేర్ ఈజ్ అ షూర్ వే, అంటే నీకు తప్పక జవాబు వచ్చే మార్గం ఒకటి ఉంది. తప్పకుండా తప్పిపోకుండా జవాబు వచ్చే మార్గం ఒకటి ఉంది. హల్లెలూయా. తప్పిపోకుండా నీకు సహాయము దొరికే ఒక మార్గం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ద షూరెస్ట్ వే టు రిసీవ్ హెల్ప్. గురి తప్పకుండా నీకు సహాయము వచ్చే మార్గం ఒకటి ఉంది. ఇంకొకటి చెప్తాను, స్వస్థత ఖచ్చితంగా కలిగే మార్గం ఒకటి ఉంది. హల్లెలూయా. స్వస్థత ఖచ్చితంగా వచ్చే మార్గం ఒకటి ఉంది. పరిష్కారాలు ఖచ్చితంగా వచ్చే మార్గం ఒకటి ఉంది. ప్రార్థనకు జవాబులు ఖచ్చితంగా వచ్చే ఒక మార్గం ఉంది. నీ ప్రశ్నలకు ఖచ్చితంగా జవాబు వచ్చే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే స్తుతి మార్గం. హల్లెలూయా. సడన్గా ఈరోజు ప్రభు నాతో కొన్ని వారాల పాటు స్తుతి చికిత్స గురించి మాట్లాడమన్నాడు. స్తుతి చికిత్స, ప్రైజ్ క్యూర్, ది ప్రైజ్ క్యూర్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతికి ఆరాధనకు ఒక చిన్న తేడా చెప్తాను, చిన్న తేడా. స్తుతి, వాట్ ఈస్ ప్రైజ్ అండ్ వాట్ ఈస్ వర్షిప్? వాట్ ఈస్ ప్రైజ్ అండ్ వాట్ ఈస్ వర్షిప్? స్తుతి అంటే యేసయ్య గురించి మాట్లాడడం. స్తుతి అంటే యేసయ్య గురించి మాట్లాడడం. యేసయ్య గురించి మాట్లాడడం స్తుతి అంటే. ప్రైజ్ మీన్స్ టాకింగ్ అబౌట్ గాడ్, టాకింగ్ అబౌట్ జీసస్. యేసయ్యను గురించి మాట్లాడేదాన్ని మనం ఏమంటామంటే స్తుతి అంటాం. యేసయ్య గురించి మీ ఇంట్లో మాట్లాడచ్చు, చర్చిలో మాట్లాడచ్చు, వీధిలో మాట్లాడచ్చు, పనిచేసే స్థలంలో మాట్లాడచ్చు, ఎక్కడైనా మాట్లాడచ్చు. స్తుతి అంటే యేసయ్య గురించి మాట్లాడటం. ఆరాధన అంటే యేసయ్యతో మాట్లాడటం. హల్లెలూయా. నా దేవుడు మంచివాడు అంటే వీఆర్ ప్రైజింగ్ గాడ్. యేసయ్యా నువ్వు మంచివాడవయ్యా అంటే ఏం తెలుసా? వర్షిపింగ్ హిమ్. ఆయనను మనము ఆరాధిస్తున్నట్లు. దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడయ్యా అంటే యథార్థముగా ఆరాధించే వారి కొరకు చూస్తున్నాడు. హల్లెలూయా. అందగాళ్ళ కొరకు అందగత్తెల కొరకు చూడడంలా, ఏమండి, రోషగాళ్ళ కొరకు రోషగత్తెల కొరకు చూడడంలా, తలాంతులున్న వారి కొరకు చూడడంలా, ఎవరి కొరకు చూస్తున్నాడంటే యథార్థముగా ఆరాధించే వారి కొరకు ఆయన వెతుకుచూ ఉన్నాడంట. ఆయన కన్నులు వెతుకుచూ ఉన్నాయంట. హల్లెలూయా. యథార్థముగా అంటే ఏమండి, సత్యముగా. హల్లెలూయా. ఆత్మతో, సత్యముతో. ఆత్మతో అంటే భాషలతో, సత్యముతో అంటే యథార్థంగా. యు మీన్ ఇట్. సీ, థ్యాంక్ యూ జీసస్ అన్నటువంటిది మంత్రం కాదండి. కొన్నిసార్లు మంత్రంలాగా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది, మంత్రంలాగా పనిచేస్తుంది, కానీ అది మంత్రం కాదు. అక్నాలెడ్జింగ్, గుర్తించడం, దేవుని మంచితనాన్ని గుర్తించడం. ఉదాహరణకు మీరున్నారు, మీకు మంచి స్నేహితులు ఉన్నారు. ఎవరైనా ఒకరు ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి. వారికి నిజంగా ఒక అవసరం వచ్చింది. వారికి అవసరం వస్తే మీరు సహాయం చేశారు, మీరు బాగా సహాయం చేశారు.
వారు సహాయం తీసుకున్నారు, సహాయం పొందుకున్నారు, కానీ ఏ మాత్రం కూడా మీకు కనీసం సంస్కారం ప్రకారం మర్యాదకనే థ్యాంక్ యూ అని చెప్పలేదు. సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు అనలేదు. పలాని వాళ్ళు నాకు సహాయం చేశారని కూడా చెప్పలేదు. సహాయం తీసుకున్నారు, ఎంజాయ్ చేశారు, గమ్మగున్నారు. కొన్ని నెలల తర్వాత మరలా అదే వ్యక్తికి మరలా అవసరం పడింది. అదే వ్యక్తికి మరలా అవసరం ఉన్నప్పుడు అదే వ్యక్తి మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎట్లా స్పందిస్తావు? నువ్వు చెప్పండి, మీరు ఎట్లా స్పందిస్తారు? ముఖం కరెక్ట్ చెప్పండి, మరీ ఆత్మీయంగా ఏం వెళ్ళొద్దు. అందుకే యథార్థంగా అంటే ఇదే అనమాట. యథార్థంగా జవాబు చెప్పాలా, మనం ఏంటో చెప్పాలా. అప్పుడు దేవుడు కరెక్ట్ చెప్పినావు అంటాడు. నీ పేరేం పేరు అంటే యాకోబు అంటే కరెక్ట్ చెప్పినావు అన్నాడు దేవుడు. కదా వీ డోంట్ హెల్ప్. ముఖం కూడా పోరా చూసినాం పోరా. నేను అంత సహాయం చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఒక SMS థ్యాంక్ యూ అని ఇవ్వలేదు. చిన్న కృతజ్ఞత కూడా ఇవ్వలేదు. అంత సహాయం చేసినప్పుడు ఇవ్వలేనప్పుడు ఇప్పుడు నీకు నా దగ్గర నుండి సహాయము పొందే అర్హత ఎక్కడుంది? లేదు. నీకు అడిగేదానికి వాళ్ళకైనా చూడండి, మళ్ళీ అడిగేదానికి ముఖం చాడుతుందా అంటే కొంతమంది ఉంటారులేండి. కోర్స్ కొంతమంది ఉంటారు, మనకు సిగ్గు శరాలు సీము నెత్తర్లు ఏ ఉండవు అనమాట. అబ్బా ఇవి ఎక్కువగా మనం రాజకీయాల్లో చూస్తాం. అప్పుడు ఎత్తుకొని పోయింటారు, అప్పుడే తెచ్చుకుంటారు, అప్పుడు ఎత్తుకొని పోయింటారు. అబ్బబ్బా వాళ్ళ మైండ్ సెట్టే వేరండి. అది సపరేట్ రక్తం, అది సపరేట్ జీన్స్. అవి ముఖం రాదు కదా, మళ్ళీ ఎట్లా పోయి అడగాల? అబ్బా సహాయం పొందినప్పుడు అప్పుడే కొంచెం బాగుందంటే బాగుంది కదా, ఇప్పుడు ఎట్లా ముఖం చూపించాలా అన్న ఇది భావన ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఒక సహాయం పొందిన తర్వాత ఆ వ్యక్తి ఎడల కృతజ్ఞత లేకుంటే మరలా ఇంకొకటి అడిగేదానికి మనం హక్కును కోల్పోతాం. అవును కదా? అడగచ్చు, సిగ్గు తప్పి అడగచ్చు. వాళ్ళు చేస్తారో లేదో గ్యారెంటీ లేదు. అది వాళ్ళ ఇష్టం. నాకు చేయలేదు సహాయం అనే దానికి నీకు హక్కు లేదు. ఇన్ ద సేమ్ వే దేవుడు మన ఎడల చేసినటువంటి కార్యాలను మనం గుర్తించకుండా ఉన్న ఆశీర్వాదాలను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఉండకుండా లేని వాటిని అడిగితే దేవుడు ఎలా ఫీల్ కావాలి? మనలాగా ఫీల్ కావడం లేదనుకోండి, కనీసం మనకన్నా తెలియాలి. ఇప్పుడు యేసు ప్రభు 10 మందిని స్వస్థపరిచాడు, 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. 10 మందిని ఒక్కడే వచ్చాడు, మిగతా 9 మంది ఏరి అని అడిగాడు. అంటే ఏమర్థము? చూస్తున్నాడు, వచ్చి వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారేమో అని చూస్తున్నారు. ఎందుకంటే కృతజ్ఞత లేకపోతే పోతాయి మళ్ళీ వాళ్ళకి రేపు పొద్దున 3 నెలల తర్వాత మళ్ళీ ఏవో ఒక అవసరాలు వస్తాయి వాళ్ళకి. ఆ అవసరాలు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి రావాల్సిందే. అరే అనవసరంగా వీళ్ళు కోల్పోతున్నారే. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది యూదా ఇస్కరియోతులాగా అయిపోతారు. యూదా ఇస్కరియోతు అంటే ఏమిటి? యేసు ప్రభు దగ్గరికి రానికుండా యూదా ఇస్కరియోతు మనసు అడ్డుకున్నది. వచ్చింటే క్షమించేవాడు, ఎవరినైనా క్షమిస్తాడు. ముఖం చూపించలేకపోయాడు. యూదా ఇస్కరియోతు ముఖం చూపించలేకపోయి ఊరేసుకుని చచ్చిపోయాడు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అక్నాలెడ్జ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలను మనము గుర్తించడము చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మనం ఎక్కువ ఎందుకు పొందుకుంటామంటే మంత్రం కాబట్టి కాదు. అది గత కాలంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవునికి ఇంకా ఎక్కువగా ఇవ్వాలనిపిస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మోకాలు నొప్పి ఉందంటే మోకాలు నొప్పి మీదకే మన యొక్క దృష్టి అంతా పోతుంది తప్ప ఇంకో మోకాలు బాగుంది కదా. ప్రియులరా, మనం అందరం కూడా ఒక స్థాయికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ స్థాయి అంటే నీ జీవితంలో ఏమి జరిగినా ఏమి జరగకపోయినా, ఏవి ఉన్నా ఏవి లేకున్నా దేవుని నువ్వు స్తుతించగలిగే స్థాయి అన్నమాట. 1871 అంట ఒక లాయర్ ఉండేవాడంట. 1871లో
ఒక లాయర్ ఉండేవాడంట. ఆయన ఎంతో డబ్బులు పెట్టి రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పి ఆయన ఏదో ప్రాపర్టీ కొన్నాడంట. కొంటే అదే సంవత్సరంలో ఒక భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించి, అది చరిత్రలో కూడా ఉందన్నమాట ఆ అగ్ని ప్రమాదం గురించి. ఐ థింక్ కెనడాలో అనుకుంటాను. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆయన ఆస్తి అంతా పోయిందంట. ఈ లాస్ట్ హిస్ హోల్ ప్రాపర్టీ. లాయర్ ఆస్తి అంతా పోయింది. ఆయనకు 5 పిల్లలంట, ఒక కొడుకు 4 ఆడపిల్లలు, భార్య, పెద్ద కుటుంబం వారిది. ఆస్తి అంతా పోయిందంట. ఆస్తి అంతా పోతే అప్పుడు ఆయన దేవుని స్తుతించడం మాత్రం ఆపలేదంట. ఆయన పాస్టర్ కాదు, లాయర్. దేవుని మాత్రం, దేవా నేను స్తుతిస్తానండి. 2 సంవత్సరాల్లో ఒక భయంకరమైనటువంటి వ్యాధి తన కుమారునికి వచ్చి, ఒకగానొక్క కుమారుడు చనిపోయాడంట. చనిపోయాడు. చనిపోతే చాలా బాధపడ్డాడు ఆయన, చాలా వేదన పడ్డాడు. కానీ చెప్పాడు, ప్రభువా నిన్ను స్తుతించడం నేను మాననయ్యా, నిన్ను స్తుతిస్తూనే ఉంటానని చెప్పి స్తుతిని, ఆరాధన మాత్రం ఆపివేయలేదు. హల్లెలూయా. వాళ్ళ భార్య బాధపడుతూ ఉంటే, సరే మీరు ఒకసారి ట్రిప్ కన్నా వెళ్ళరండి, అలా కొంచెం చేంజ్, వాతావరణం మారుతుంది, అలా వెళ్ళరండి అని చెప్పి ఆయన భార్యను 4 ఆడపిల్లలను పంపించారు. అప్పట్లో ఫ్లైట్స్ అంత ఫ్రీక్వెంట్గా ఉండేవి కావు. షిప్లో పంపించాడు అనమాట. ఇంగ్లాండ్ ప్రాంతానికి షిప్లో పంపించాడు. షిప్లో వాళ్ళు వెళ్తుంటే మధ్యలో ఒక భయంకరమైన ప్రమాదం జరిగి 4 ఆడపిల్లలు చనిపోయారంట. ఆమె అప్పట్లో మనకు టెలిగ్రామ్స్ ఉండేవి. అప్పట్లో వాళ్ళ భార్య టెలిగ్రామ్ మెసేజ్ ఇచ్చిందంట, ఐఎమ్ సేవ్డ్ అలోన్, ఐఎమ్ ఆల్ అలోన్, ఆల్ అవర్ డాటర్స్ ఆర్ డెడ్. ఆస్తి పోయింది, కొడుకు పోయినాడు, కూతురు చనిపోయినారు. అప్పుడు ఆయన వెంటనే ఆ ప్రమాదం జరిగిన చోటుకి నన్ను తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఆయనకు షిప్లో బయలుదేరి ఆ ప్రమాదం జరిగినటువంటి చోటుకు వచ్చాడంట. వచ్చి ఆయన ప్రాంతంలో ఉండి ఒక పాట రాశాడు. ఇంగ్లీష్లో ఆ పాట చాలా ఫేమస్. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, నో ప్రాబ్లం లార్డ్ అంటున్నాడు అనమాట. ఐ యెట్ ప్రైజ్ యూ లార్డ్. భౌతికంగా ఆయన కుమార్తె 4 కుమార్తెను కోల్పోయినాడేమో. ఒకరోజు చాలా దగ్గరగా ఉంది. ఆ రోజు ఆయన కొడుకును కుమార్తెను మరలా కలుసుకుంటాడు. హల్లెలూయా. తాత్కాలికంగా నొప్పి, తాత్కాలికంగా బాధ ఉందేమో, కానీ ఇటన్నిటిలో, నిత్యత్వంలో నేను నా కుటుంబంతో కలిసి నేను అత్యధికంగా ఆనందించబోతున్నాను. ప్రభువా, నా జీవితంలో ఏవి జరిగినా ఏవి జరగకున్నా స్తుతిని మాత్రం నేను ఆపను అని తీర్మానం చేసుకున్నాడట. హీ బికేమ్ వెరీ ఫేమస్ ఫర్ దట్ సాంగ్. చాలామంది ఈ ఓల్డ్ హిమ్స్లో ఎక్కువ పాడుకుంటారు ఈ పాటను. అంటే నేనేమంటున్నానంటే, ఆయనకు ఇప్పుడు మనకు ఉన్నంత ప్రత్యక్షత ఉండకపోవచ్చు. ఎలా కుమారుని కాపాడుకోవాలో, ఎలా కుమార్తెలను కాపాడుకోవాలో, ఎలా ప్రయాణంలో ప్రమాదం ఉన్నప్పుడు ముందుగానే తెలుసుకోవాలో. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని చూసి మా జీవితాలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. అది కాదు, దట్స్ నాట్ రైట్. నేను చెప్పడం అందుకే బ్యాలెన్స్ అవసరం. నాలాంటి బోధకుడు అందుకే అవసరం అనమాట. హల్లెలూయా. సో నా పాయింట్ ఏమిటంటే, అక్కడనే ఫోకస్ చేసేది ఏంటంటే, ఏమి జరిగినా కూడా ఆయన స్తుతిని మాత్రం ఆపలేదు అక్కడ. రెండవది ఏమిటంటే, దేవుడు మనకు ప్రత్యక్షతను ఇచ్చాడు. ఒక డేంజర్ ఉందంటే దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. మనం ఉంటే ఏం చేస్తాం? దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షత మనం ఉంటే ఏం చేస్తాం? నో జర్నీ అని క్యాన్సిల్ చేస్తాం జర్నీని. ఎందుకో తెలుసా? ఒకడు కుట్ర వేసి ఉన్నాడు. వాడు సముద్రంలో ప్రమాదం ఉంది అని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు ప్రయాణాన్ని ఏం చేస్తాం? మనము క్యాన్సిల్ చేస్తాం, తప్పించుకుంటాం. దేవుడు తప్పించే దేవుడు. హల్లెలూయా. ఈ పరిచర్ను ఫాలో అయ్యేవారు, ఈ బోధను ఫాలో అయ్యేవారికి ఎవరికి యాక్సిడెంట్లు జరగకూడదు. ఇక ఒక ఎముక కూడా విరగకూడదు. పీక్ కానీ మీ పిల్లలు కానీ తరతరాలకు విరగకూడదు. హల్లెలూయా. బికాస్ ద హోలీ స్పిరిట్ ఈస్ విత్ అస్. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనతో ఉండడం చాలా అడ్వాంటేజ్ అండి, చాలా అడ్వాంటేజ్. వేరే వాళ్ళకంటే మనకు చాలా ఎడ్జ్ ఉంది, చాలా అడ్వాంటేజ్ ఉంది మనకు. వేరే వాళ్ళకి జరిగినట్లు మనకు జరగకూడదు, వేరే వాళ్ళు ఉన్నట్లు మనం ఉండకూడదు ఏమాత్రం కూడా. సో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, మన స్తుతి మాత్రం అసలు ఆగిపోకూడదు. స్తుతికి జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధమే లేదు. ఏదో పొందుకోవాలని చేసే స్తుతి కంటే కూడా, దాన్ని పక్కన పెట్టండి,
అసలు స్తుతించండి, అవన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. సో నాకు ఇది కావాలని స్తుతించడం వేరు, నేను స్తుతిస్తే ఏవి రావాలో అవన్నీ వస్తాయని స్తుతించడం వేరు. స్తుతి నా ఊపిరి. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఎంత కృతజ్ఞతలు చెల్లించాలో దేవునికి. దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోం. వీఆర్ స్టిల్ అలైవ్. నేను బ్రతికున్నా, నా ఊపిరితిత్తులో ఇంకా గాలి ఉంది, నా ఊపిరితిత్తులు పని చేస్తున్నాయి, నా గుండె పని చేస్తాను, నా కళ్ళు పని చేస్తాను, నా చేతులు పని చేస్తున్నాయి, నా బ్రెయిన్ పని చేస్తుంది, నా మనసు పని చేస్తూ ఉంది. నేను ఇంకా బ్రతికి ఉన్నా. ఐఎమ్ అలైవ్. థ్యాంక్ యూ లార్డ్, ఐఎమ్ స్టిల్ అలైవ్. ఈ మోకాలు నొప్పి, కంటి నొప్పి, తలనొప్పి, ఒంటి నొప్పి, కిడ్నీ నొప్పి పక్కన పెట్టేసేయండి. ఐఎమ్ స్టిల్ అలైవ్ ఓ గాడ్. హల్లెలూయా. ఊపిరి ఇంకా ఉందయ్యా, నేను ఇంకా సజీవునిగా ఉన్నానయ్యా, సజీవునిగా ఉన్నాను. హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, మీరు సజీవులుగా ఇంకా ఉన్నారు అంటే దేవుడు మీ జీవితంలో చేయాలనుకున్నవి ఇంకా అయిపోలేదు అని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంకా సజీవులుగా ఉన్నారంటే, ఇంకా మీరు బ్రతికి ఉన్నారంటే దేవుడు మీ జీవితాల్లో ఏ కార్యాలు చేయాలనుకున్నారో, ఓకే, మీ జీవితాల్లో ప్లస్ మీ జీవితాల ద్వారా ఏ కార్యాలు చేయాలనుకున్నారో అవి ఇంకా అయిపోలేదు. గాడ్ హ్యాస్ నాట్ డన్ విత్ యూ. ఇంకా అయిపోలేదు అవి. ఇంకా చాలా చేయాలి నీ జీవితంలో కార్యాలు, నీ ద్వారా ఇంకా చాలా చేయాలనుకున్నాడు. అందుకే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. దట్స్ వై ఐఎమ్ స్టిల్ అలైవ్. దేవుడు నా జీవితంలో ఇంకా చాలా కార్యాలు చేయాలని ఉన్నాడు, నా ద్వారా చాలా కార్యాలు చేయాలని ఉన్నాడు. అందుకే నేను సజీవునిగా ఉన్నాను. కొన్ని వందల సార్లు నేను చనిపోవలసింది, కొన్ని వందల సార్లు, పదుల సంఖ్యలో కాదు, వందల సార్లు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యాడ్ టు డై. చనిపోవలసింది. ఈరోజు బ్రతుకున్నానంటే నేనేం గొప్పన్నా, ఊడిపడ్డానా? ఏం లేదు. నా అర్హత ఏసే, నా పరిశుద్ధత ఏసే, నా జ్ఞానం ఏసే, నా విమోచన ఏసే, నా నీతి ఏసే. ఏసయ్యను బట్టి నేను పరిశుద్ధని, ఏసయ్యను బట్టి నేను నీతిమంతుని, ఏసయ్యను బట్టి నేను అర్హుడను. నానేం లేదు. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే అది ఆయన కృప, పరిశుద్ధుల ప్రార్థనలు. ఎందుకు బ్రతకనిచ్చాడు ఆయన? ఎందుకు ఇంకా ఆయుష్ పొడిగిస్తున్నాడు? ప్రతి ఉదయం మీకు అందరికీ తెలుసు, నాకు అలవాటు, నేను పలికే మొట్టమొదటి మాట, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరం అధికములకను. హల్లెలూయా. ఐ అక్నాలెడ్జ్ ఎవ్రీ డే దట్ లార్డ్ ఐఎమ్ అలైవ్ బికాస్ ఆఫ్ యూ. ఈరోజు నేను కళ్ళు తెరిచానంటే యేసయ్యా కేవలం నీ వలనే. అది నేనేం చేస్తున్నాను? దేవుడిచ్చిన ఆయుష్ను గుర్తించి స్పందిస్తున్నా నేను. హల్లెలూయా. ఊరికేదో థ్యాంక్స్ గివింగ్ అంటే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని ఊరికే మంత్రాలు చేస్తే ఏమండి చింతకాయలు రాలుతాయని కాదు. నేను గుర్తిస్తున్నా దేవుడు నాకు ఆయుష్నిచ్చాడు, దేవుడు నా ఆయుష్ను పొడిగించాడు. ఊరికే నాకు ఆయుష్నివ్వలేదు, నా ఊపిరి ఇంకా నాలో ఇంకా ఊరికే లేదు. ఊపిరి ఉన్నంత వరకు ఈ ఊపిరిని మరలా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన దగ్గరికి పంపిస్తాను నేను. హల్లెలూయా. మాట్లాడాలంటే ఊపిరే కదా కావాల్సింది. ఆయన ఇచ్చిన ఊపిరితో నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను. స్తుతిస్తానంటే అర్థం ఏంటి? ఆయన గురించి మాట్లాడతాను. హల్లెలూయా. చెప్పండి. స్తుతి అంటే యేసయ్య గురించి మాట్లాడడం, ఆరాధన అంటే యేసయ్యతో మాట్లాడడం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను గురించి మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఫస్ట్ ఏం చెప్పాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని తనతో తను చెప్పుకుంటుంటే సడన్గా కళ్ళు తెరవబడితే ఆయన పక్కన అంత దేవదూతలు ఉన్నారు. వెంటనే దూతలరా మీరు కూడా ఆయన సన్నుతించండి అన్నాడు. ఆయన ఆజ్ఞను నెరవేర్చు దేవుని పరిచారకులారా మీరు కూడా ఆయన సన్నుతించండి అన్నాడు. హల్లెలూయా. ఆయన గురించి పొగడుతున్నాడు. కొన్ని సందర్భంలో దేవునితో నేరుగా మాట్లాడతాడు. దేవుని గురించి మాట్లాడడం స్తుతించడం, దేవునితో మాట్లాడడం ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. సో థ్యాంక్ యూ జీసస్ అనేది మంత్రం కాదు, గుర్తించాలి. ఏమేమి పొందుకున్నామో గుర్తించాలి. ఒకసారి
మన శరీరాన్ని చూసి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, మన ఇంటిని చూసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మన యొక్క నైజం ఏమిటంటే, మానవ నైజం ఏమిటంటే, ఏవి లేవో వాటి గురించే ఎక్కువ. ఎట్లుంటుందంటే మనిషి తృప్తికంటూ ఒక ఒక లిమిట్ అనేది ఉండదు. ఉదాహరణకు మామూలుగా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, అంటే మా సర్కిల్లో మేము మాట్లాడుకునేది చెప్తున్నాం. మేము ఏం చేస్తాం, ఎంతసేపునా ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే చాలు. అప్పట్లో ఎంసెట్లో ర్యాంక్ వచ్చి సీట్ వస్తే చాలు, ఎక్కడైనా పర్వాలేదు, ఏ కాలేజీలో సీట్ వచ్చినా పర్వాలేదు, సీట్ వస్తే చాలు అని అనుకుంటామంట మేము. ఫస్ట్ సీట్ వచ్చినాక ఒక కాలేజీలో పోయినాం అనుకోండి, ఆ కాలేజీలో వచ్చింటే బాగుండు అనుకుంటామంట. సరే మంచి కాలేజీలో వస్తే సీటు ఇంకా ఎలా ఉంటుందంట తెలుసా? అరే ఇక్కడ కాకుండా ఎయిమ్స్లో వస్తే, అంటే ఢిల్లీలో సీట్ వచ్చింటే బాగుండు. ఢిల్లీలో సీట్ వచ్చినప్పుడు ఏమనుకుంటారు తెలుసా? అరే నేను యుఎస్ ఎమ్మెల్యే చేసి అమెరికాకు పోయింటే బాగుండు. అమెరికాకు పోయినవాడు ఈడ నాకు సరిగా ఉండలేదు, నా దేశంలో ఉంటే బాగుండని వాడు అనుకుంటాడంట. అంటే ఆశకంటూ ఒక లిమిట్ అంటూ ఏమీ ఉండదు. ఆల్రెడీ మనకి ఏముందో దానిని బట్టి మనం ఏం చేయాలంటే దాన్ని గుర్తించి తృప్తిగా ఉండి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నీకు ఇంకా ఏమేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఉన్న వాటిని గుర్తించి ఉన్న వాటిని అక్నాలెడ్జ్ చేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే లేనివన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు సింపుల్గా ఉదాహరణ చెప్తున్నా, మరి నేను ఎందుకు చెప్తున్నానో నాకైతే తెలియదు. సపోజ్ మీకు మొట్టమొదటగా అమ్మాయి పుట్టింది, పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్ళి కాబోతున్న వారికి, ఏమంటే ప్రెగ్నెంట్స్కు లైవ్లో ఎవరున్నారు నాకు తెలియదు. మరి మీకు అమ్మాయి పుట్టింది అనుకోండి. అమ్మాయి పుట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు? ఎంతసేపున్నా కూడా అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలి అని అనుకుంటుంటే ఉంటారు. కానీ దేవా కూతురునిచ్చావయ్యా కృతజ్ఞతలన్నీ ఏమండి చెప్పిన పాపను ఎవరైనా పోతారా? నాకు తెలిసినంత వరకు ఎందుకు మళ్ళా ఏమండి కొన్నిసార్లు కుమార్తెలు విస్తరించబడతారు, కొన్నిసార్లు ఆల్రెడీ వచ్చిన కుమార్తెను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి మంచి మనసుతో. హల్లెలూయా ప్రభువా, నీవిచ్చిందయ్యా బహుమానము, ఈ కుమార్తెను నీవిచ్చావయ్యా, నీకు కృతజ్ఞతలు, నీవిచ్చావయ్యా కృతజ్ఞత. మీరు నిజంగా ఆర్డిజే మినిస్ట్రీస్లో మీకు కూతుళ్ళు పుడితే ఆ కూతుళ్ళని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తే ఈ కూతుళ్ళు నిజంగా కొడుకులు ఏళ్తారు. 10 కొడుకుల కంటే ఎక్కువ బలవంతులుగా మీ కూతుళ్ళు తయారవుతారు. ఎప్పుడు? దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తే. ఎందుకు చాలామంది బలహీనులుగా ఉండిపోయారు కూతుళ్ళు, లేడీస్, అమ్మాయిలందరూ కూడా బలహీనులుగా ఉండిపోయారంటే నో థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత లేదు. కొడుకు కావాలనుకున్నాం, కూతురు పుట్టింది. కొడుకు పుడతారని వేరే వాళ్ళు ప్రవచనం చెప్పారు, కూతురు పుట్టింది. కొడుకు కావాలనుకుంటారు, కొడుకు కావాలనుకుంటారు. ఎందుకు అట్లా జరుగుతుంది తెలుసా? ఫస్ట్ కూతురుని బట్టి బాగా కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడు కొడుకునిస్తాడు. సీక్రెట్ చెప్తున్నా, పరలోక మర్మాలు. హల్లెలూయా. కూతురు వచ్చింది అని ఎక్కడో మూలన ఉంటుంది, ఎక్కడో వేపకాయ అంత వెర్రి ఉంటుంది కదా మనుషుల మామూలుగా, ఎక్కడో మూలన కూతురు వచ్చింది ఉంటుంది. బయటకేమో దేవుడిచ్చింది, మేలు దేవుడిచ్చింది అని పైకి అంటారు, కానీ లోపల మాత్రం ఉంటుంది. దేవునికి అంతరింద్రియాలు బాగా తెలుసు. కాబట్టి అందుకే యథార్థంగా ఆరాధించడం అంటే అదే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, యథార్థంగా ఆరాధించడం అంటే ప్రభువా మంచి కుమార్తెనిచ్చావయ్యా, నీ కృతజ్ఞతలని. ఫస్ట్ కూతురు వచ్చినప్పుడే బాగా కృతజ్ఞతలు, కూతురుని బట్టి కృతజ్ఞతలు చెల్లించావనుకో, నీ హృదయం దేవుడు తీరుస్తాడు. దేవుడిచ్చిన కుమార్తెను బట్టి కృతజ్ఞతలు చెల్లకుండా ఒక్కసారి ఏమండి, కుమార్తెలు పుట్టిన వాళ్ళు ఒకసారి ఆలోచించండి. పెళ్ళి సంవత్సరం, కొంతమంది 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25, 30 సంవత్సరాలైనా పిల్లలు లేక అవమానంతో కృంగిపోతున్న వారిని చూడండి. వాళ్ళు ఎట్లుంటారంటే అసలు కూతురైనా పర్వాలేదు, కొడుకు ఎవరైనా పర్వాలేదు, మాకు పుడితే చాలు అన్నట్లుంటారనమాట. నీకు కూతురు పుడితే నీకు గుర్తించలేకపోతున్నావు, నా కొడుకే లేదే అంటున్నావు తప్ప అసలు పిల్లలే పుట్టినటువంటి గొడ్రాలతనంతో బాధపడుతున్న వారిని చూసి ప్రభువా నువ్వు నాకు మంచి కూతురునిచ్చావయ్యా, నీ కృతజ్ఞతలు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది సంస్కారం అండి, ఆత్మీయ సంస్కారం. నేను ఒక టాపిక్ చెప్పాలన్నది నాకు, ఆత్మీయ సంస్కారం అని. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అది ఏం లేదు.
అది లేదు. ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పెద్ద వయసు ఏం లేదు. ఇప్పుడున్న జనరేషన్లో ఆ మధ్యలో కొంతకాలము ఒక ఆమె వాళ్ళ కూతురిని తీసుకొని వచ్చింది క్లినిక్. ఒక ఆమె వాళ్ళ కూతురిని తీసుకొని వచ్చింది. వాళ్ళమ్మ మామూలుగా అడిగినప్పుడు ఏమి ప్రాబ్లం అంటే, వాళ్ళమ్మ సార్ కొంచెము చూపు కొంచెం పరీక్ష చేయండి సార్, చూపు ప్రాబ్లం ఉంది సార్ అని ఏమంది. ఈ అమ్మాయి కాలేజ్ స్టూడెంట్, డిగ్రీ అయిపోయినట్లుంది, చూడకపోతే డిగ్రీ అయిపోయినట్టుంది. తలకాయ లేదు తోక లేదు, ఫ్రెండ్తో మాట్లాడుతుంది. నాకు సర్రం లేసిందండి. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు నాకు. వెంటనే వాళ్ళమ్మ చెప్పిన, నీ వయసు ఎంత అని అడిగిన. ట్రీట్మెంట్ సంగతి పక్కన పెడదాంలే, వాళ్ళమ్మ ముందే నీ వయసు ఎంత అన్న. ఏం సార్ అని చెప్పింది. మీ అమ్మ వయసు ఎంత? మీ అమ్మ నన్ను సార్ అని పిలిచింది. నీ వయసు ఎంత? అసలు నువ్వు చదువుకున్నావు, కనీసం అంటే సంస్కారం అనేది ఉండదా మీకు అంటే, సారీ సార్ అంటే. వాళ్ళమ్మ అంటుంది, ఈ కాలం పిల్లలు ఇంతే సార్, చెప్పు సార్ నువ్వు అన్నా నింది. నిజంగా ఈ జనరేషన్ పాడైపోయింది. ఈరోజు మనలాంటి వాళ్ళు లేచి ఒక మంచి పిల్లలను తయారు చేస్తే తప్ప ఏమండి కొట్టుకుని పోతారు వీళ్ళు. ఎందుకు అంటే, వేర్ దెర్ ఈస్ నో ఆనర్, గౌరవము అన్నటువంటిది లేకపోతే దేవుడి నుంచి ఏమి పొందుకోలేరు. ఇఫ్ యూ డోంట్ ఆనర్ గాడ్, ఇఫ్ యూ డోంట్ ఆనర్ ద పీపుల్ హూ ఆర్ అబవ్ యూ, నీకంటే పెద్దవారిని నీవు గౌరవించకుంటే దేవుని నుంచి అసలు ఏమీ పొందుకోలేరు. యేసుక్రీస్తు ప్రభు అంట, వయసునందు, జ్ఞానమందు, తెలివియందు, వివేచనయందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. మనుషుల దయ ఎప్పుడు వస్తుంది? మనుషులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, సంస్కారవంతంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని వారికి ఇస్తున్నప్పుడు మనుషుల మధ్య ఫేవర్ పెరుగుతుంది. అది ఈ తరంలో పోతూ ఉంది. వీ హ్యావ్ టు టీచ్. నేను చాలా అభిమానించే దైవజనురాలు ఉన్నారు, చాలా ఎక్కువగా అభిమానిస్తాను. నేను నాన్సీ అని చాలా ఎక్కువగా అభిమానిస్తాను. ఆమెను వాళ్ళ అమ్మ ఎంత బాగా పెంచిందండి. అంటే తల్లిదండ్రులు పిల్లలను బాగా పెంచితే ఎలా ఉంటారనేది ఆమెను చూస్తే అర్థమవుతుంది. ఆమె తెలుగులో చెప్పదు, ఇంగ్లీష్లోనే చెప్తుంది. దేవుని చిత్తం అయితే ఆమెను మన దగ్గరికి పిలిపిస్తాం. అమెరికా స్పీకర్ అనమాట. నాకైతే మాత్రం చాలా డిజైన్, ఖచ్చితంగా మేడం గారిని ఎప్పుడైనా సరే పిలవాలని ఉంది. తప్పకుండా ఖచ్చితంగా నేను మాత్రం పిలిపించి తీరుతానని నేనైతే అనుకున్నాను. చాలా గొప్పది నాకంటే. ఎవరంటే అందరికంటే ఎక్కువ గౌరవం అండి ఆమె. చాలా గౌరవం ఎక్స్ట్రీమ్లీ. ఆమె నాకు ఎవరుండా నా చుట్టూ కానీ మొబైల్ ఆమె చూస్తేనే దండం పెడతాను నేను ఫస్ట్. గుడ్ మార్నింగ్ మేడము, గుడ్ ఆఫ్టర్నూన్ మేడము, ప్రైజ్ లార్డ్ మేడం అని చెప్తాను ఆమెకి, యాజ్ ఇట్ ఈజ్ ఆమె ఉన్నట్లు. ఆమె చెప్తుందండి, వాళ్ళ అమ్మ వాళ్ళ 4 పిల్లలంట ఎలా పెంచారంటే, టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు భోజనానికి ప్లీజ్ అనే మాట వాడకుంటే ఒక్క రోటి కూడా పెట్టదంట ఆమె వాళ్ళమ్మ. ప్లీజ్ సర్వ్ మీ 2 రోటీస్, ప్లీజ్ సర్వ్ మీ కర్రీ, ప్లీజ్ సర్వ్ మీ రైస్. ప్లీజ్ అన్న మాట వాడకుంటే కట్టు ఫుడ్. మా అమ్మ అట్లా పెంచింది మమ్మల్ని. హల్లెలూయా. అంటే ఆ సంస్కారం అండి, ఆ మేనర్స్. చాలాసార్లు మనం క్యాజువల్ అయిపోతాం. మనం 2 చపాతీలు పెట్టు, ఏంది చపాతీలు అవి, ఏందమ్మా నువ్వు ఇట్ట కాల్చినావు, నల్లగా అయిపోయినాయి చపాతీలు. ఇట్లా తయారైపోయారు పిల్లలంతా. అట్లా చేశానంటానండి వాళ్ళమ్మ సినిమా స్కోప్ చూపిస్తుందంట వాళ్ళకి. దట్ ఈస్ ద డిసిప్లిన్. హల్లెలూయా. దట్ ఈస్ ద డిసిప్లిన్. పెద్దవారు, వయసులో పెద్దవారికి ఎంత గౌరవాన్ని ఇవ్వాలో, ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాదను, గౌరవాన్ని మనం ఇవ్వాలి. హల్లెలూయా. అలా మనం నేర్చుకున్నప్పుడు తల్లిదండ్రులను గౌరవించలేని వారు వయసులో పెద్దవారిని గౌరవించాలని దేవుని ఏం గౌరవిస్తారు? దేవుని గౌరవించలేరు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ షుడ్ అక్నాలెడ్జ్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ డన్ టు అస్. దేవుడు మన జీవితంలో దేవుడు ఏమేమి చేశాడో వాటిని మనము గుర్తిస్తేనే కొత్తవి పొందుకునే దానికి మనము అర్హత పొందుకుంటాము.
హల్లెలూయా. కాబట్టి మన పని ఏంటి? బాగా దేవా నీకు కృతజ్ఞతలయ్యా గుర్తించాలి. వెతకండి, బాగా రీసెర్చ్ చేయండి. దేవుడి నుంచి ఏమేమి పొందుకున్నాం. ఇల్లు వాకిలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈరోజు కంటికి నిద్ర లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? చెప్పాను కదా ఇంతకుముందు ఒకసారి. ఒక పాస్టర్ అంట పెళ్ళైన తర్వాత ఒక పాస్టరు గిఫ్ట్ ఇచ్చాడంట. ఏంటి గిఫ్ట్ తెలుసా? బెడ్షీట్. పెళ్ళైంది వాళ్ళకు, బెడ్షీట్ లేదంట ఇంట్లో. మీ ఇంట్లో ఎన్ని బెడ్షీట్లు ఉన్నాయో? మా ఇంటి నిండా బెడ్షీట్లే. బెడ్షీట్ లేదంట, పెళ్ళైంది, బెడ్షీట్ లేదు వాళ్ళకి. ఆ బెడ్షీట్ గిఫ్ట్గా ఇస్తే ఆ బెడ్షీట్ తీసుకొని పోయి వాళ్ళ భార్యతో కలిసి దేవుని ఎంతగా స్తుతించాడంటున్నావు. వాళ్ళకి ఏమి ఇస్తాడు దేవుడు? అప్పుడు వాళ్ళకు బెడ్లు ఇస్తాడు, ఇంకా 10 బెడ్షీట్లు ఇస్తాడు, ఏసీ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఈ బుద్ధి అవుతుంది. మనకు అన్నీ ఉండి కూడా మనకు లేదు, ఏదో ఒకదాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉంటాం అనమాట. అది లేదు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి నాకు పెళ్ళి కాలే, నాకు ఉద్యోగం రాలే. ఒకదాని తర్వాత ఎప్పుడు ఒకటి ఉండనే ఉంటుందండి మన జీవితంలో. లోటు ఎప్పటికీ ఉండనే ఉంటుంది, అవసరత ఎప్పటికీ ఏదో ఒకటి ఉండనే ఉంటుంది ఎప్పుడు. సో వాటిని బట్టి మన రెగ్యులర్ అనుదిన ఆరాధన, అనుదిన స్తుతి, అనుదిన బలి ఆగిపోకూడదు. దాన్ని ఏది కూడా ప్రభావితం చేయకూడదు, మనకి ఏది ఉన్నా ఏది లేకున్నా కూడా. వీ షుడ్ ఆల్వేస్ ప్రైజ్ గాడ్. 34వ కీర్తన ఒకసారి చదువుదాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. ఒకసారి గట్టిగా చదువుదాం అందరము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. మళ్ళా చదువుదామా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. మళ్ళీ చెప్తామా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము. ఎల్లప్పుడు అంటే ఎల్లప్పుడు అంటే అన్నీ మానేసి చెప్పమని కాదు ఇక్కడ అర్థము. ఇక్కడ అర్థం ఏమిటంటే అవకాశము దొరికిన ప్రతిసారి, హల్లెలూయా, అవకాశము దొరికిన ప్రతిసారి. కొన్నిసార్లు అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు మనం అవకాశాన్ని కల్పించుకోవచ్చు. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము కల్పించుకోవాలి అవకాశాన్ని. కల్పించుకొని ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. నాకు బోర్ కొడుతుంది, టైం అంట గడియారం అంట ముందుకు పోవడం లేదంట, బోర్ కొడుతుంది, ఒక్కదాన్ని ఉన్నా నాకు బోర్ కొడుతుంది. సర్లే తీసేసుకుంటే సరిపోతుంది దేవుడిని ఊపిరి. అంతే కదా మరి. ఊపిరి ఎందుకు ఇచ్చాడు? బోర్ కొడుతుందంటే ఎట్లా? స్తుతించాలి. ఎప్పుడు కూడా క్రైస్తవుల నోట బోర్ కొడుతుంది, నాకు ఏమీ తోచడం లేదు, ఏమీ చేయాలో తోచడం లేదు అని అంటుంటారు కొంతమందికి. నో. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. హల్లెలూయా. మన నోట ఏముండాలి? మన నోట ఏముండాలని? ఆయన కీర్తి మన నోట ఉండాలి. అంటే ఎల్లప్పుడూ మనము చేయవలసిన ఒక ఉద్యోగాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. అందరూ ఎల్లప్పుడూ చేయవలసినటువంటి పని గురించి ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ 13:15. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదము. హల్లెలూయా. సో ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ఎల్లప్పుడూ స్తుతి. మీరు చెప్పండి, ఎల్లప్పుడూ మనం ఏం చేస్తుంటాం చెప్పండి? ఎల్లప్పుడూ మనకు తెలిసి ఏం చేస్తుంటాము? ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాము. ఇప్పుడు మీ మైండ్లో ఏముందో ఏమండి? మీ మైండ్లో ఏముందో? ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది మైండ్లో. ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తుంటాం. ఇంకా ఎల్లప్పుడూ ఊపిరి తీసుకుంటాం. ఎల్లప్పుడూ అదేమో ఎల్లప్పుడూ చేస్తాం, ఎల్లప్పుడూ ఊపిరి తీసుకుంటుంటాం, ఎల్లప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం.
కొందరైతే ఇంకా ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బ అసలు వాళ్ళకు అసలు నోరు నొప్పిది ఏదండి. 10 మంది ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని గుర్తుపట్టచ్చు అన్నమాట. ఎల్లప్పుడూ మాట్లాడుతుంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి. ఆయన కీర్తి సమస్యల కీర్తి కాదు, లోటుల యొక్క కీర్తి. లోటు గురించి మాట్లాడాలా, కొరత గురించి నేను మాట్లాడను, డబ్బులు తక్కువగా ఉన్నాయని మాట్లాడను, సమస్య గురించి నేను మాట్లాడను, పర్వతం గురించి నేను మాట్లాడను. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతం గురించి మాట్లాడను, పర్వతం గురించి ప్రార్థన చేయను. మనం ఏం చేస్తుంది తెలుసా? పర్వతం అంటే ఏంటి? అడ్డు, అడ్డంకు, సమస్య, సవాలు, ఇబ్బంది, డిస్ఈజ్, డెట్, ఫియర్, వరి, భయము, చింత, లేమి, కరువు, కొరత, రోగము, మరణము, కొన్నిసార్లు మనుషులు. పర్వతాల్లాగా నువ్వు ముందుకు పోకుండా అడ్డంగా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే మనము పర్వతం గురించి దేవునికి చెప్పాలా? దేవుడు పర్వతం గురించి దేవుడికి చెప్పమన్నాడా? ఈ జనరేషన్ అనుకోండి, ఈ జనరేషన్ ఏం చేస్తా తెలుసా? పర్వతం దగ్గరికి వెళ్ళి ఇలా సెల్ఫీ తీసుకుంటుంది అనమాట. ఇలా మూతి పెట్టి అలా మూతి పెట్టి సెల్ఫీలు పర్వతం దగ్గరికి వెళ్ళి పర్వతం బాగా పడుతుందా లేదా అని. కొంతమంది పర్వతం ఎక్కుతారు, మౌంటైన్ క్లైంబర్స్ అంట. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేటట్లు పర్వతాలు ఎక్కుతారు. కొంతమంది పర్వతాలను పరిశీలన చేస్తారనమాట. అందుకే వీరు మాట్లాడేటప్పుడు వెంటనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎక్కడున్నారో. వీ కెన్ ఇమ్మీడియట్లీ లొకేట్ వేర్ దే ఆర్. వీళ్ళు పర్వతారోహణ పర్వతాన్ని ఎక్కుతూ ఉంటారు, పర్వతాన్ని పరిశీలన చేస్తుంటారు. కొంతమంది పర్వతాన్ని వివరిస్తూ ఉంటారు. అది పాస్టర్ గారు ఏమైందంటే, నేను చాలాసార్లు ఒక ఆమె నాకు ఫోన్ చేసి చెప్పేమంటే, పాస్టర్ గారు నాకు చాలా సమస్యలు ఉన్నాయండి. అవునమ్మా, ఎన్ని సమస్యలు అంటే రోజంతా చెప్పినా కూడా తగ్గిపోవడానికి. అమ్మోనన్నా రోజంతా కాదు తల్లి, నీ సమస్యలన్నీ కూడా ఏం చేయొచ్చు, ఒకే నిమిషంలో చెప్పచ్చు. కొంతమంది ఆగిత్యాన్ని యాడ్ చేసి 1 నిమిషంలో చెప్పాల్సిన దాన్ని ఏమండి 10 నిమిషాలు, అరగంట, గంట సేపు నిజంగా వాళ్ళు ఏం ఓపిక అండి, ఏమి ఓపిక అండి వాళ్ళకి. ఒకసారి ఒక సోదరుడు నా దగ్గరికి వచ్చాడు. నేను చూస్తూనే నాకు అర్థమైంది. చెప్పబోతే చెప్పాను, నీ సమస్య నాకు మొత్తం అర్థమైంది, నేను చెప్పేది విను ఇప్పుడు. బ్రదర్ ఒకసారి వినండి బ్రదర్ ఒకసారి విన. బాబు నాకు అర్థమైంది, నాకు కొంచెము తెలివి ఉంది. నంబర్ 1 నాకు కొంచెం తెలివి ఉంది, ప్లస్ డాక్టర్ను నేను. దానికంటే మించి దేవుని యొక్క సేవకుని, కొన్ని ఆత్మతో నేను పసిగడతాను. నా దగ్గర స్కానింగ్ మెషిన్ కూడా ఉంది లోపల. సర్రని పైనుంచి కిందకి అట్లా స్కాన్ చేసేస్తాను. నాకు అంతా అర్థం, అంత నువ్వు కనిపించేసావు నాకు మొత్తం. ఐ హ్యావ్ సీన్ యూ ఎవ్రీథింగ్. నీ గురించి నాకు మొత్తం అర్థమైంది. నీకు సొల్యూషన్ గురించి నేను చెప్తాంటే, సార్ ఏమనుకోద్దు సార్, బ్రదర్ గారు ఏమనుకోద్దండి, నేను చెప్పాను నా గోడు కొంచెం వినండి. ఇంకా బలవంతం చేస్తుంటే నాకు ఇంకా సర్లే పాపం అంత అడుగుతున్నాడు కదా అని వదిలేస్తాను. ఒక అరగంట చెప్పాలనుకున్నాను కానీ 5 నిమిషాలకే కట్ చేసేసా. 5 నిమిషాలకే కట్ చేసేసా. 5 నిమిషాల తర్వాత అడిగా, నువ్వు చెప్పాలనుకున్నావు, నాకు ఇదంతా తెలుసు అని నేను చెప్పాను. నువ్వు చెప్పిన తర్వాత నీకేమైనా మేలు అయిందా అన్నా. నీవు చెప్పిన తర్వాత నీకేమైనా మేలు కలిగిందంటే, ఏం మేలు, నీకేమైనా పరిష్కారం వచ్చిందా? ఏం లేదు. మరి ఎందుకు చెప్పినావు అంటే, ఆత్మ సంతృప్తి అంట అది. దట్ ఈస్ అవర్ నేచర్. ఐ వాజ్ ఆల్సో లైక్ దట్. నేను కూడా ఒక టైంలో నేను అట్లాగానే ఉంటుంది. కానీ బైబిల్ ఏమనుంది? పర్వతం గురించి పక్కలు చెప్పండి, పర్వతం గురించి మాట్లాడద్దు. ఆ సమస్యలకన్నిటికీ ఒక పేరు పెట్టు చాలు. పాస్టర్ గారు ఇది సమస్య, దీనికోసం ప్రార్థన చేయండి, అంతే అయిపోయాయి.
మా అత్త 5:15 ఎర్ర చీర కట్టుకొని చేతులు చీపురు పట్టుకొని ఆ రోడ్లో ఆ మూలను నిలబడి నన్ను తిట్టింది. ఇంత వివరించి చెప్పాల్సిన అవసరం లేదు సమస్యనంతా. మా అత్త నన్ను తిట్టింది, ప్రార్థన చేయండి అంటే సరిపోయాయి. ఏమండి, అంతే కదా. పర్వతాన్ని వివరించడం అంటే అదే అనమాట. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ మౌంటైన్. పర్వతం గురించి, నీ సమస్య గురించి ఇన్ అండ్ అవుట్ నీకంటే బాగా దేవునికి బాగా తెలుసు. దేవునికి పర్వతాల గురించి వివరించాల్సిన అవసరమూ లేదు. మనం ఎప్పుడు కూడా సమస్యల గురించి వివరించకూడదు. నిత్యము సమస్యల గురించినటువంటి వివరణ మన నోట ఉండకూడదు. నిత్యం ఏముండాలంట? ఆయన కీర్తి మన నోట ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ఈ ప్రాబ్లం ఉంది, ఏదో కుటుంబ సమస్య ఉంది. పాస్టర్ గారు ఇది రోగం సమస్య. పాస్టర్ గారు ఇది డబ్బుల సమస్య. అయిపోయి డబ్బుల సమస్య అంటే అయిపోయి. డబ్బుల సమస్యను గంట సేపు చెప్పాల్సిన అవసరం లేదు. పలాని వాళ్ళతో నాకు ఇబ్బంది ఉంది, దాని గురించి గంట సేపు సమయాన్ని అంతా వేస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఫూలిష్ టు వేస్ట్ అవర్ టైమ్ అండ్ వేస్ట్ ద వర్డ్స్. మీకు ఒక విషయం తెలుసా? డబ్బులు మనం అంత సులభంగా ఖర్చు చేయం, కానీ డబ్బుల కంటే విలువైనవి మాటలను ఏమండి వ్యర్థముగా మీరు ఖర్చు చేయవద్దు. డబ్బులు ఎలా ఖర్చు పెడతారో అలా మాటలు ఖర్చు పెట్టండి. ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ మై వర్డ్స్. సామాన్యంగా అనవసరమైన మాటలు నేను ఎందుకంటే మాటలు డబ్బుల కంటే విలువైనవి. మాటలు డబ్బుల కంటే విలువైనవి. ఒక్క మాట చాలు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. దేవుని కూడా ప్రభువా ఇది సమస్య. పౌలు శీలలు ఏం చేశారు? ఫస్ట్ ఇమ్మీడియట్గా నిమిషంలో ప్రార్థన చేశారు. నిమిషంలో ప్రార్థన చేసి మిగిలిన సమయం అంతా ఏం చేస్తున్నారు? ఆరాధించుకుంటూ కూర్చున్నారు, స్తుతించుకుంటూ కూర్చున్నారు. హల్లెలూయా. పర్వతం గురించి మాట్లాడకూడదు, పర్వతముతో మాట్లాడమన్నాడు దేవుడు. హల్లెలూయా. డోంట్ టాక్ అబౌట్ మౌంటైన్, డోంట్ క్లైంబ్ మౌంటైన్, డోంట్ రీసెర్చ్ ద మౌంటైన్, బట్ స్పీక్ టు ద మౌంటైన్. పర్వతముతో మాట్లాడు. దేవా ఈ పర్వతాన్ని తొలగించు ప్రభువా అని కూడా చేయొద్దు. అది ఎవరి బాధ్యత? నీది బాధ్యత. యూ స్పీక్ టు దట్ మౌంటైన్, బీ దౌ రిమోట్. వెళ్ళిపో నువ్వు మాట్లాడు, అధికారం తీసుకో, నువ్వు మాట్లాడు. యూ హ్యావ్ టు స్పీక్. మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడింది జరుగుతుందని నమ్ము. నీవు మాట్లాడింది జరుగుతుందని నమ్ము. నిన్ను నువ్వు నమ్మగలగాలి ఫస్ట్. నిన్ను నువ్వు ప్రేమించుకోగలగాలి ఫస్ట్. నీకు నువ్వు ఎంత విలువైన వ్యక్తివో నీకు అర్థం కావాలి ఫస్ట్. నీ మీద నీకు గౌరవం లేదనుకో, నీ మాటలు కూడా నెరవేరుతాయనే నమ్మకం నీకు ఉండదు. నేను మాట్లాడతా కానీ అవి జరగవు అనే కాన్ఫిడెన్స్, అష్యూరెన్స్ నీకు ఉండదు. యు ఆనర్ యువర్ సెల్ఫ్, యు వాల్యూ యువర్ సెల్ఫ్, యు లవ్ యువర్ సెల్ఫ్. స్పీక్ కేర్ఫుల్లీ. కొన్నిసార్లు నేను మైండ్ బాగా సెట్ చేసుకొని కొన్ని మాటలు మాట్లాడతా, విశ్వాసంతో మాట్లాడేసి ఆమెనంట. ఇంకంతే. నేను నమ్ముతా. ఐ బిలీవ్ దోస్ వర్డ్స్. అంతే. నేను మళ్ళీ మాట్లాడాను. ఐ బిలీవ్. యేసుప్రభు ఏం చేశాడు? అంజూరపు చెట్టు వైపు చూసి శపించాడు, వెళ్ళిపోయాడు. ఇంకంతే. దాని గురించి పట్టించుకోలేదు ఆయన. హీ బిలీవ్డ్ దట్ వాట్ ఎవర్ హీ స్పోకెన్ విల్ కమ్ టు పాస్. ప్రభు అంజూరపు చెట్టు కొరకు చూడలేదు. పేతురు వీళ్ళంతా చూసి, బోధకుడా నీవు శపించిన ఈ చెట్టు ఎండిపోయింది అన్నారు. వాళ్ళు చూసి చెప్పారు. ప్రభు దృష్టిలో ఎప్పుడో ఎండిపోయింది అది. హల్లెలూయా. సో నిత్యము మన నోట ఏముండాలి? ఆయనకి పాస్టర్ గారు పోయిన వారం ఏం జరిగిందో తెలుసా? సోమవారం ఏం జరిగిందో తెలుసా? మంగళవారం ఏం జరిగిందో తెలుసా? బుధవారం మధ్యాహ్నం ఏం జరిగిందో తెలుసా? గురువారం మధ్యరాత్రి 12 గంటలకు ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఈ కార్యం చేశాడు, దేవుడు ఈ దర్శనం చూశాను, దేవుడు యొక్క మాట మాట్లాడాడు, దేవుడు యొక్క అద్భుతం చేశాడు. ఇవి లేవు. ఇవి వినపడ్డంలా. నిత్యము మన నోట ఏముంటున్నాయి? లెట్ us చేంజ్. దీన్ని మారుద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్వతాల గురించి మాట్లాడడం తగ్గిద్దాం. హల్లెలూయా. పర్వతాలను ఎక్కడం తగ్గిద్దాం. పర్వతాలని పరిశోధించడం తగ్గిద్దాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్యలను పౌలు ఏమన్నాడు తెలుసా? చుల్లకనే సమస్యలు. కరివేపాకులాగా సమస్యను తీసేయాలి. కానీ తీసేద్దండి కరివేపాకు. ఎంతమంది కరివేపాకు తింటారు? అందరు తింటారు. మళ్ళీ ఎందుకు సామెతలు ఆమెను వాడతారు? కరివేపాకులాగా తీసేస్తున్నాడండి. కళ్ళకు చాలా మంచిదండి కరివేపాకు. కళ్ళకు చాలా చాలా మంచిది.
హల్లెలూయా. కరివేపాకు బాగా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే చేదు అవుతుంది. కరివేపాకు వేసుకోండి, తీసేయద్దు, తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది, దాన్ని తీసేయద్దు, పారేయద్దు. నిత్యము మన నోట ఆయన కీర్తి ఉండాలి, ఆయన కీర్తి ఉండాలి. ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయొచ్చు, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు. జిహ్వ ఫలాన్ని అంటే ఏమి? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంటూ ఏమండి కృతజ్ఞతలు చెల్లిస్తూ మన కృతజ్ఞత స్తుతి ఆరాధన ఆయనకు సమర్పించాలి. వాటి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ ద షూరెస్ట్ వే టు రిసీవ్ యువర్ మిరకల్. నేను చెప్పబోయేది కొన్నాళ్ళు, ఐ థింక్ ఎన్నో లెస్ దెన్ 10 అనుకుంటా, 10 కంటే తక్కువనే మోస్ట్లీ. ఒక 4-5 మెసేజ్లు చెప్తే చెప్పచ్చు. స్తుతి చికిత్స, ఆల్ ద సిక్ పీపుల్ అందరికీ తెలియజేయండి. మీరు కూడా ఫుల్ ప్రిపేర్ అయిపోయండి. ఈ నా 3 లేకపోతే 5 వారాల్లోగా మీ దేహంలో ఒక్క రోగం కూడా ఉండకూడదు. హల్లెలూయా. ఐ టెల్ యూ, నాకు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ద షూరెస్ట్ వే టు రిసీవ్ హీలింగ్, మిస్ కాకుండా తప్పిపోకుండా స్వస్థపరచబడే మార్గము. నూనె పూసుకున్నా బాగా కాకపోవచ్చేమో కానీ, స్వస్థత వరం ఉన్న దైవ సేవకునితో తల మీద చేయి పెట్టించుకోకున్నా బాగా కాకపోవచ్చేమో కానీ, నువ్వు ఏడ్చి హిజ్కియాలాగా మొరపెట్టినా కూడా బాగా కాకపోవచ్చేమో కానీ, 7 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినా కూడా, 7 ఆదివారాలు వచ్చినా కూడా బాగా కాకపోవచ్చేమో కానీ కదా. వీళ్ళందరూ ఉన్నారు కదా, నూనె పూసుకున్నాం బాగాలేదు, 7 వారాలు తిరిగాం బాగాలేదు, ఆ సేవకుని దగ్గరికి వెళ్ళాం బాగాలేదు, ఆయనకు 10,000 కనకిచ్చాం బాగాలేదు. ఇవి జరుగుతాయో లేదో నాకు తెలియదు కానీ, కొన్నిసార్లు జరగచ్చు, కొన్నిసార్లు జరగవచ్చు. కానీ నాకు తెలిసిందైతే ఒకటి ఉంది, ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. నీవు ఇంకొకరి కోసం చేస్తే అది నాకు తెలియదు, అది బట్ నీకు కావాలి స్వస్థత అన్నప్పుడు నీవు చేసే మార్గం ఒకటి ఉంది. హల్లెలూయా. నేను నీ కోసం చేస్తే కొన్నిసార్లు జరగచ్చు, జరగకపోవచ్చు, అది చెప్పలేము. నా కోసం నేను చేసే మార్గం ఒకటి ఉంది, నీ కోసం నువ్వు చేసుకునే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గాన్ని ఫాలో అయితే నీవు మంచం మీద నెలల తరబడి కానీ సంవత్సరం తరబడి పక్షవాయువు ఉన్నా కూడా నువ్వు లేచి కూర్చుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. మెనీ మిరకల్స్ అండ్ హీలింగ్స్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారి నామములో అనేకమైనటువంటి స్వస్థతలు దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, అర్లీ మార్నింగ్ ప్రేయర్స్లో ఎక్కువ అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడంట. ఆ గంటలో దేవుడు మిరకల్స్ చేయబోతున్నాడు, స్వస్థతలు చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి కావాల్సిన ఒక్క క్షణంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. లేని అవయవాలను దేవుడు సృష్టించబోతూ ఉన్నాడు. మనము సంవత్సరాల తరబడి మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన అంశాలకు జవాబులను మన కళ్ళతో చూడబోతున్నాం, చెవులతో మనం వినబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు గెట్ సో మెనీ టెస్టిమోనీస్. యూ కన్వే దిస్ మెసేజ్ టు ఎవ్రీ పర్సన్. ఎనీ సిక్ భూతత్వం పెట్టి వెతకాలండి. రోగాలు ఉన్నాయా అని భూతత్వం పెట్టి వెతికినా కూడా కనిపించకూడదు. మీ దేహాల్లో కానీ మీ కుటుంబాల్లో కానీ లోపం లేని దేహాలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. Praise is the surest way to receive or possess healing. Hallelujah. నాకు మోకాలు నొప్పి ఉంది, ప్రార్థన చేయండి. ఇక్కడ పట్టుకుంది, ప్రార్థన చేయండి. ఇవి వినపడకూడదు, మన చర్చిలో వినపడకూడదు. హల్లెలూయా. we should grow. Hallelujah. we should grow. ఇప్పుడు నా కళ్ళకి ఏమైనా అయితే నేను వేరే వాళ్ళ దగ్గర పోతానా? ఏమండి, నా కళ్ళకి ఏమైనా అయితే వేరే వాళ్ళ దగ్గర పోతానా? పోను. నేనే చికిత్స చేసుకుంటా. హల్లెలూయా. నాకు తెలుసు. నాకు తెలియకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నాకు తెలుసు కదా. ఇప్పుడు మీకు తెలుసు కదా షూరెస్ట్ వే, మీకు తెలుసు కదా. ఇప్పుడు నా కంటికి ఏమైనా అయితే నేను చేసుకోకుండా వేరే కంటి డాక్టర్ దగ్గరికి పోయినానంటే అర్థం ఏంటి? నా మీద నాకు నమ్మకం లేదని అర్థం. నాకు నేనే వైద్యం చేసుకోలేకపోతే వేరే వాళ్ళకి ఏం వైద్యం చేస్తా? ఏమంటారు? నేను చెప్తున్నాను, ఖచ్చితంగా స్వస్థతను పొందుకునే మార్గం స్తుతి మార్గం. హల్లెలూయా. ఈ ఒక్క మాట మీకు ఎక్కితే చాలు. ఈరోజు నాకు ఉదయకాలం దేవుడు చెప్పింది ఇది, అందుకే సడన్గా మార్చేశా. స్తుతి చికిత్సని సడన్గా మార్చేశా. పొద్దున్న వరకు కూడా నాకు ఐడియా లేదు.
స్తుతి చికిత్స జరగబోతూ ఉంది. హల్లెలూయా. ట్రీట్మెంట్ జరగబోతూ ఉంది. హల్లెలూయా. ఆల్రెడీ స్తుతి మార్గంలో ఉన్నటువంటి వారు రిజాయిస్. మీ దేహంలో ఇంకా లోపాలు ఉండవు, లోపాలు మాయమైపోతున్నాయి. దే ఆర్ అబౌట్ టు బి డిసపియర్డ్. దే ఆర్ అబౌట్ టు లీవ్ అండ్ ఫ్లీ ఇన్ 7 directions. హల్లెలూయా. లోపము లేని దేహం, నడినెత్తుండే అరికాల వరకు లోపాలు లేని దేహంలోనికి మనం అడుగు పెట్టబోతున్నాం యేసుక్రీస్తు వారి నామములో. బిలీవ్ ఫర్ మిరకల్స్, బిలీవ్ ఫర్ హెయిర్. వెంట్రుకల కొరకు నమ్మండి, వెంట్రుకలు రాబోతున్నాయి. హల్లెలూయా. క్రొత్త వెంట్రుకలు మొలవబోతున్నాయి, క్రొత్త ఆర్గాన్స్ రాబోతున్నాయి. దేవుడు ఇవ్వబోతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ న్యూ ఆర్గాన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. అనేకులకు ఒక వింతలాగా నువ్వు కనిపించావు. ఎలా? హౌ ఇస్ ఇట్? ఎలా సాధ్యము? కలనా నిజమని వాళ్ళకి దర్శనాలా కాదా అనుకోవాలి వాళ్ళు. ఇది దర్శనమా లేకపోతే నిజమా అనుకోవాలి. అలా నీ దేహాన్ని దేవుడు మార్చబోతున్నాడు. So the surest way to receive answers, the surest way to receive provision, the surest way to enjoy healing, surest way to possess what God has done for you. దేవుడు నీ కొరకై సిలువ దగ్గర చేసినంత ప్రతి దానిని ఏమండి తప్పిపోకుండా స్వాధీనం చేసుకునే ఒకే ఒక మార్గము స్తుతి మార్గము. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాట్ ఈస్ ప్రైజ్? స్తుతి అంటే ఏంటి? యేసయ్య గురించి మాట్లాడడం. ఆరాధన అంటే ఏమిటి? యేసయ్యతో మాట్లాడడం. హల్లెలూయా. తప్పిపోకుండా స్వస్థతను పొందుకునే మార్గం ఏంటి? స్తుతి మార్గం. నూనె మార్గం కాదు, ప్రార్థన మార్గం కాదు. ఏ మార్గము? పొద్దున నాకు దేవుడు చెప్పాడు స్తుతి మార్గం అన్నాడు. మిస్కారంట. హల్లెలూయా. మిస్కారు. హల్లెలూయా. మీరు చేయండి మిస్కారు. యూ విల్ నాట్ మిస్. సిక్నెస్ అంటే ఇట్లా చూస్తారు మీరు. వీడంతా సిక్నెస్ ఎంత నవ్వుతారు. యూ విల్ లాఫ్ ఎట్ కెలామిటీ అని ఉంటుంది యోబు గ్రంథంలో. నువ్వు ప్రళయం చూసి ఎగతాళిగా నవ్వుతావంట. నో మోర్ ఫియర్ అబౌట్ సిక్నెస్. ఈ 4-5 వారాల్లో రోగము అంటే అసలు భయం అనేది లేకుండా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఎక్కడ రోగం రమ్మను తన్ని పంపిస్తాను అనాలి. హల్లెలూయా. ఎక్కడ రా జ్వరమా రా, నీకు దమ్ముంటే రా చూసుకుందాం, తాకురా, నన్ను తాకు. గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. స్తుతి మార్గం. యూ విల్ నాట్ మిస్ ఇఫ్ యూ యూస్ దిస్ వే. నువ్వు అడిగినా పొందకుండా పోతావేమో కానీ, అడిగినా మిస్ అవుతావేమో కానీ, స్తుతిస్తే మాత్రం నువ్వు మిస్ కావు. స్తుతి చికిత్స. అందరూ చెప్పండి, స్తుతి చికిత్స. హల్లెలూయా. చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, పరిచయమైన వారికి చెప్పండి, మీ బంధువులు సిక్కని వారికి చెప్పండి, మా సారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడని చెప్పండి. హల్లెలూయా. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. ఏం ట్రీట్మెంట్ తెలుసా? ఇది సర్వరోగాలను నయం చేసే ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది, నడినెత్తుండి అరికాల వరకు. హల్లెలూయా. దేవుడు తన యొక్క జీవాన్ని ప్రవహింపచేసి ప్రతి రోగపు లక్షణాలను ఆయన మాయము చేయును గాక. ఆమేన్.